ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇది ఇక్కడ భోజనం చేస్తారనమాట. ఇవన్నీ లైట్ దీని మీద ఉండేది కానీ కింద పెట్టారు. ఇప్పుడు ఇక్కడైతే కర్టన్లు చాలా ఉండి అట్టపెట్లు ఇవన్నీ నిన్న కార్గో ఇస్తారనమాట. దాని గురించి వాళ్ళు ఉంటూరు అనమాట. ఇది వచ్చేసి చాక్లెట్ బాక్స్. మా మేడం ఏది వేస్ట్ చేయదు, ఇట్లా పేపర్లతో సహా. అవి మళ్ళీ వేరే వాళ్ళకి ఇద్దాం, ఉంచి పడేయద్దు, గట్టిగా ఉంది కదా, బ్రాండ్ మంచిదని చెప్పి ఉంచేయమన్నారు. ఉంచాను. ఇలా బాగుంది కదండి, టేబుల్ మీద పెట్టాను అనమాట. ఇది వచ్చేసి ఇదంతా ఇంత ఎత్తున నిండిందండి అట్టపెట్లు. ఇవి కొత్తగా పెట్టారులేండి. ట్రోలీ బ్యాగులు అయితే చాలా ఉంటాయి, ఎందుకంటే బోల్ సామాన్లు కొనుక్కొస్తారు మా మేడము. ఇది వచ్చేసి పొయ్యి అన్నమాట. చిన్న పొయ్యి, గ్యాస్ స్టవ్, తెలియంది ఏముందండి. ఇవి వచ్చేసి రకరకాల రైస్లు ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక్క రైస్ తినరండిలో. వైట్ రైస్ కోటి, బిర్యానీ కోటి, మచ్చి పులుసు కోటి, మామూలుగా మెత్తగా కావాలంటే మన ఇంటికి కోట బియ్యం ఉంటాయి కదా, అది ఒకటి. చాలా ఉంటాయండి, చాలా రకాలు తింటారు. ఇవి వచ్చేసి చూసారా ఎన్ని ఉన్నాయి పచ్చళ్ళు. మనకే కాదండి, ఇక్కడ కూడా తింటారు, రకరకాల పచ్చళ్ళు తింటారు. వేగ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ టైం లేదండి, త్వరలో వెళ్ళిపోతాం ఇంటికి. ఇవన్నీ సాధారణం సరిపోతుంది. ఎగ్స్ అన్నమాట. ఎగ్ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటారు, ఎక్కువ తింటారండి ఇక్కడ కోడిగుడ్లు. ఈ కబోజీలో బ్రెడ్ అన్నీ పెడతాను అనమాట. బ్రెడ్ వచ్చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్ పెట్టాను ప్రస్తుతానికి, త్వరగా పోతున్నాయని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు. ఇవి ఎక్కువ మంది వస్తే కూర్చోడానికి అనమాట, దీని మీద కూర్చొని తినడానికే. ఇది డైనింగ్ టేబుల్ అండి. చిన్నపిల్లలు అయ్యి ఉంటారు కదా, సోటి తరపుకపోతే దీని మీద తింటారు. ఇప్పుడు వచ్చేసి కిచెన్ రూమ్లోకి వచ్చేద్దాం. కిచెను హాల్ ఒకటేనండి. ఇవి వచ్చేసి ప్రోటీన్ అన్నమాట. మా ముసలాయనకి ఆపరేషన్ అయింది కదా, ప్రోటీన్ జ్యూసెస్ ఇచ్చారనమాట. రోజుకి ఒకటి తాగాలి. చాలా ఉండి అక్కడ మట్టికి అయిపోయినాయి. ఇన్ని రోజులు చేయడానికి టైం లేదండి. తర్వాత దగ్గర పడుతుంది కదా అని చేశాను. లేదు ఇది కూడా కుదరదు నాకు. ఇవి కూడా మా ముసలాయికండి స్పెషల్ వాటర్ అనమాట. ఈ బయట ఉన్నాయండి వేరే అయితే, మీ తాగి అయితే చూపించేస్తాను పనులు పని. ఇవి వండే మేము తాగి మేడము, నేను, కొడుకు. ఇవి ఉన్నట్టు పెట్టి చూసారు ఎన్ని నెట్టేమో బయట. బాల్కనీ టూర్ అయితే ఉందండి, చూసేయండి. ఇదిగోండి ఇటు నుంచి అయితే బాగా కనపడుతుంది అనుకుంటా. ఇది వీడియో వచ్చేసి 2 వీడియోలు కింద వస్తాయండి. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. త్వరలో వెళ్ళిపోతాను కాబట్టి ఇది పట్టి మళ్ళీ తీయవలసి వస్తుంది. నచ్చుతుందని అనుకుంటున్నాను. 2 పార్ట్లుగా పెడతాను వీడియో వచ్చేసి. అది పెట్టలకు మేత వేస్తానండి, అది అన్నమాట. అట్టపెట్టలు వేసాను. కిచెన్ టూర్ చూసేద్దాం రండి. ఇది వచ్చేసి మైక్రో ఓవెన్, ఇది వచ్చేసి ఓవెన్ అన్నమాట. ఇది చికెన్ అవి పెడతాను, ఇది మామూలుగా రైస్ అవి వేడి చేస్తాను. ఇది వచ్చేసి ఇదిగోండి పార్సిల్, అల్యూమినియం పేపర్ ఉంది కదా, అది ప్లాస్టిక్ స్వీట్లు ఉండడానికి. ఇవన్నీ ఇక్కడ పెడతానన్నమాట. కనపడుతున్నాయి కదా మీకు, ఇదన్నమాట. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ఇవ్వండి ఫ్రిడ్జ్లో ఎప్పుడు నిండిపోయే ఉంటాయన్నమాట, చూసేయండి. పెరుగు, జ్యూస్లు, చీజు, చికెను, పాలు, బటరు. ఇవ్వండి బటర్ చూసారా, స్టోర్లో ఉంది. నెయ్యి కాస్తానండి, ఇలా నెయ్యి గట్టిగా తింటారు. ఇవి వచ్చేసి కాయగూరలు అన్నమాట. ఇవి వచ్చేసి పాలు, మెడిసిన్. ఇవ్వండి మా ముసలైన మెడిసిన్ అన్నమాట. డయాబెటిక్ మెడిసిన్ అన్నమాట. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళు అందరూ వాడతారు కదా, తెలియదు ఏముందో. ఇవి కనబడుతుంది అనుకుంటున్నాను. త్వరలో వెళ్ళిపోతాం కాబట్టి ఇదైనా స్వీట్గా చేయవలసి వస్తుందండి. 2 పార్ట్లుగా వస్తుంది వీడియో, చూసేయండి. బోరేం కొట్టలేండి. ఇది వచ్చేసి అట్మాస్మ్ అన్నమాట, సమోసాలది ఐసు. ఇదంతా చికెను. ఇది చికెన్ మెంత్ అన్నమాట, ఇక్కడ మెంత్ అంటారు. ఇది అటమాసం, ఇది కైమా వచ్చేసి అన్నమాట. లెంతీ అయిపోద్ది, స్పీడ్గా చూపిస్తున్నాను, లేట్ అయిపోద్ది, మళ్ళీ కొంచెం పని ఉందండి. ఇవ్వండి ఇవి వచ్చేసి షుగరు జాతర అంటారు ఇక్కడ.
ఇది. ఇవన్నీ కత్తర్లో ఫుల్ వీడియో కావాల్సి వస్తే నేను చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది చూసేయండి. ఇది కూడా అంతే. గ్రీన్ టీ ఇది కూడా జాతరేనండి. ఇది వచ్చేసి బ్రౌన్ షుగరు. ఇది నాదండి పీనట్ బటరు. ఇవి వచ్చేసి పువ్వులు వేయడానికి కుండీలు అన్నమాట. గ్రీన్ టీ, జాము, టమాటా సాసులు ఇవన్నీనండి. ఇవి జైతూన్ మొత్తం క్లియర్గా చూపించడానికి లేదు, టైం సరిపోదండి. ఇదిగోండి ఖర్జూరం, గవ్వ మొత్తం అన్నీ నెయ్యి. మిషను కేకులు వండడానికి పచ్చళ్ళు ఇచ్చేసి మిషన్ అండి ఇది. ఇది వచ్చేసి నిమ్మరసం పిండుకునేది. ఇందులో వచ్చి బ్లాక్ లెమన్ ఉన్నాయి కదా, అవి నేను పెట్టాను. ఖర్జూరం సెక్షన్ అన్నమాట ఇదంతానే. ఇది వచ్చేసి స్టోర్ అంటే అదండి. సబ్బులు, డెటాల్ అన్నీ పెడతాను. బ్రష్ అన్నీ సోదనుకోవద్దు, చూసేయండి ఫుల్ వీడియో. ఇది వచ్చేసి ఆయిల్ అవి పెడతానండి, కింద పడిపోకుండా ప్లాస్టిక్ అవన్నీ పెడతాను. ఇది వచ్చేసి పాన్ కేక్ పౌడర్ అండి. ఇది అన్నమాట. ఇంటి నిండా సామాన్లే ఉంటాయిలేండి ఖత్తర్లోని ఇక్కడ కూడా. ఇది నా ప్లేస్ అండి. మంచినీళ్ళు, టీ అన్నీ అక్కడ పెట్టుకుంటాను. ఉల్లిపాయ అక్కడ పెట్టానండి. రాత్రి పకోడీలు వేసాను అన్నమాట, ఇక్కడ పెట్టాను. ఇదిగోండి సామాన్ సెక్షన్ అయితే చూసారా. ఇవన్నిటితో వండించేద్ది ఆవిడ నాతోటి. ఇది వచ్చేసి జఫరాను, లాలిక్కల పౌడర్ అన్నమాట. వేడి దుక్కుని పెట్టకూడదని పక్కన పెట్టమన్నారు, పెట్టాను. ఇది ఫిల్టర్ చేసుకునేదండి వాటర్. చూసారా ప్లాస్కోలు ఎన్ని ఉన్నాయో. రోజు మార్చి కాయమంటుంది ఆవిడ ఇష్టాలన్నీ చేయడానికి వచ్చాం. నేను ఏదో జోక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సామాన్లు కడుక్కునే మిషన్ అన్నమాట. కానీ దీన్ని స్టోర్లో వాడుతున్నాను. కడగనండి ఇందులో, ఎందుకంటే వదలకపోతే మళ్ళీ తోమాలి నేను, టైం వేస్ట్ అని. ఇది కూడానండి మొత్తం ఏదైతే కావాలో కేకులకి సంబంధించి చీజ్లకి స్టోర్ అనుకోండి. ఇది మినీ స్టోర్ అని కన్నా పెద్ద స్టోరే ఇది. చూడడానికి చిన్న చిన్న కబోర్డులు అయినా మా మేడం చూసారా నాతో ఎలా చేస్తూ ఉంటుందో. ఇదిగోండి కనబడుతున్నాయి కదా, 1 2 3 సెక్షన్లో. ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ జ్యూసులకు సంబంధించి అన్నమాట, స్వీట్లు. ఇవన్నీ మష్రూము, శనగపప్పు, మామిడికాయ పచ్చడి కూర వండుతానండి. చూడండి ఇవన్నీ. ఇవి వచ్చేసి మసాలాలు, కందిపప్పు, పెసరపప్పు. అది పెసరలే అండి, పెసరపప్పు కాదు, కందిపప్పు అన్నమాట. ఆ పైన ఉంది కానీ నాకు అందదండి, మన హైట్కి మనకే సంబంధం లేదు. అందులో ఏముండో మిషన్లు పెట్టాను, అందులో కనపడుతుంది అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి గవ్వ కప్పులు, టీ కప్పులు అన్నమాట. అంత హైట్కి నేను తోగలేనండి. మన హైట్ వచ్చేసి అంత సీన్ లేదండి. స్పూన్లు బాక్స్ అన్నమాట. అందుక కొంచెం స్టూల్ వేసి పెట్టాను మొన్న. ఇది వచ్చేసి జ్యూస్లు చేసిన మిషను. ఎల్లో గవ్వ అంటానండి నేనైతే, బాగుంటుంది ఆ గవ్వ వచ్చేసి. ఇదిగోండి, ఇది బ్లాక్ గవ్వ. అది వచ్చేసి మరవం అంటారు, దాని గురించి వీడియో చేస్తానండి త్వరలో. ఇది వచ్చేసి ఏంటో పాల్ టీకి, ఇదేంటో మధ్యాహ్నం టీకి, ఇదేంటో మార్నింగ్ టీకి. ఇది వచ్చేసి కొడుకు బ్లాక్ కాఫీకి, నెస్ కాఫీ. ఇంకా ఉన్నాయండి చివరిని. ఇవన్నీ టైం పట్టిద్ది. అవి అహ్మర్ చాయ్ అంటారండి. అది వచ్చేసి కాఫీ అన్నమాట, మిల్క్లు వేసుకుని. స్వీట్గా చేస్తున్నాను వీడియో. ఇది వచ్చేసి స్వీట్లో ఉండడానికండి. మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. బాదం పప్పు, పిస్తా, వాల్నట్స్ మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి. వెళ్ళిపోతున్నాం కదా, మొత్తం అన్నీ మెల్లిమెల్లిగా కవర్ చేసేస్తుంది ఇవిడి. నేను వచ్చేస్తానండి ఫస్ట్, తర్వాత మా మేడం వస్తారు. ఇవ్వండి, ఏమైపోలేదు, ఇంకా చాలా ఉంది. కానీ పెద్ద వీడియో అయితే అవుతుంది, మరి మీరు చూస్తారని అనుకుంటున్నాను. చూసారా, ఉండడానికి 4 పేరుకి చేసి చూసారా మీరు. ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమవుద్ది. కనబడుతున్నాయి అనుకుంటున్నాను. వీటి పేర్లు చెప్పి టైం లేదు, ఎందుకంటే ఇంకా కొంచెం పని ఉందండి, వంట చేసుకునే పని ఉంది.
ఇవ్వండి ఎక్కడ లేని అన్నీ దాచుకుంటాం మా మేడంలే. స్పూన్లు అన్నమాట. ఇది వచ్చేసి రాత్రి పార్టీ జరిగిందండి ఇక్కడ. ఇవన్నీ సరగ్గా ఉన్నాయి, ఏమనుకోద్దు చూసేయండి. ఎందుకంటే ఒక్కదాన్నే కదా చేయలేకపోతున్నాం. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ తాబీలు అన్నీ అన్నమాట. ఇవన్నీ ఇంకా ఉన్నాయి ఇక్కడ. మీరు చూసి ఏం జడుచుకోవద్దు. చూసారండి ఇవన్నీ అసలు ఇవన్నీ చదివినప్పటికీ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఏంటోనండి బాబు. ఇగోనండి ఇంకా ఉన్నాయి కానీ లెంతీ అయిపోతుంది వీడియో వచ్చేసి. దీంతో సరిపెట్టేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటో. బయట గ్యాస్ లోపల గ్యాస్ అన్నమాట. బయటే వండాలి నేనైతే బయట వండాలి, మేడం అయితే లోపల వండుకుంటుంది అనమాట. మేడం అంటే ఏముండేదండి ఆవిడ మనమనే చేసేస్తే అటు ఇటు తిప్పుతా కూర్చుంటుంది ఫోన్ మాట్లాడుకుంటా. అదే వండేస్తున్నానని చెప్పి అందరికీ ఫోన్లో నేనే వండుతున్నానని చెప్తుంది. ఇదంతా వచ్చేసి వంట రూమ్ అండి. నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చి చికెన్ అన్నమాట. నానబెట్టాను వండడానికి. ఇప్పుడు అదే వండాలి. ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ త్వరలో అయితే వస్తుంది. ఓకేనండి, మరి బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఇది వచ్చేసి హాల్ అన్నమాట. ఓకే అండి, మరి బాయ్.